నమస్తే అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే జయసింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో వచ్చేసాం. లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్. మనకి రైట్ వెళ్తే అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ వస్తుంది. లోపల అయితే మనకైతే కొన్ని విగ్రహాలు అయితే పెయింటింగ్ అనేది జరిగింది. సో అవి అయితే చూసుకున్నాము. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకైతే వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం చేస్తున్నారు. సో హైట్ వచ్చేసి అయితే ఇంచుమించు మనకైతే 12 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే ఇంచుమించు 6 to 8 feet వెళ్ళిపోతుంది. మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారి అయితే దర్శనం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామివారి బొట్టు. సో చెవులలో కూడా మనకైతే లక్ష్మీనారాయణ నరసింహస్వామి. ఇక్కడ కూడా జ్యువెలరీలో కూడా మనకు చూసుకుంటే నరసింహస్వామి ఫేసెస్ ఇవ్వడం జరిగింది. సో బొజ్జ మీద మనకు కూడా పాము. సో మొత్తానికైతే భారీగా మనకి మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారి దర్శనం చేస్తున్నారు. ఇక్కడ కిరీటంలో కూడా మనకైతే బాలాజీ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది. ఇది వచ్చేసి మనకి పెయింటింగ్ అయ్యింది. సో పోయిన వీడియోలో చూసుకుంటే మనకైతే వినాయకుడు వచ్చేసి ఇలా ఫేసింగ్ ఉండే అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకైతే పొజిషన్ అనేది చేంజ్ చేసినారు. సో కిరీటంలో అయితే మనకైతే కృష్ణుడు. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 20 feet ఉంటుంది విగ్రహాన్ని అయితే. సో కొత్త మోడల్ ఏదైతే మనకైతే. సో జ్యువెలరీలో కూడా మనకైతే నరసింహస్వామి విత్ 5 పడగల పాము. సో ఇక్కడ వచ్చేసి చిట్టెలిక లడ్డు పట్టుకొని ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్ మనకైతే స్వామివారి వచ్చేసి మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో మళ్ళీ మనకైతే దర్శనం చేస్తున్నారు విత్ 4 hands. సో చెవులు కూడా చూసుకోవచ్చు. మనకైతే ఇంత బ్యూటిఫుల్ గా మనకైతే డిఫరెంట్ గా ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ఇదైతే కలరింగ్ వర్క్ అనేది మనకైతే టూ డేస్ లో స్టార్ట్ చేస్తారని అన్న వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. సో అది కూడా నేనైతే వీడియో చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వెనకాలైతే ఇంకో విగ్రహం ఉంది. అది వచ్చేసి డై కొట్టినారు. సో అది వచ్చేసి చూపించలేమన్నమాట. సో అది కూడా మనకైతే షెడ్ కి తాకుతుంది. కృష్ణుని రూపం ఈ గణేష్ అయితే. ఇక్కడ చూసుకుంటే మనకైతే దగుడు సేట్ మహారాజ్ హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 12 to 13 feet ఉంటుంది. సో ఇది కూడా మనకైతే డై కొట్టడం జరిగింది. సో 2-3 days లో మనకైతే అన్న వాళ్ళు అయితే పీస్ తీస్తారు. సో పక్కన అయితే కృష్ణుని రూపం మనకైతే షెడ్ కి తాకుతుంది. ఇది వచ్చేసి మనకైతే కొత్త మోడల్, వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఐడల్ ఇన్ జయసింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో. సో ఇది హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 20 to 21 feet ఉంటుంది. చూసుకోవచ్చు షెడ్ కి కూడా తాకుతుంది. సో అక్కడైతే జటాయు మీద అయితే చందమామ. సో స్వామివారు అయితే మనకైతే శివుని రూపంలో దర్శనం చేస్తున్నారు. చేతిలో అయితే మనకైతే డమరుకం. సో అక్కడ వచ్చేసి ఆశీర్వాదం చేయి. సో భారీ బొజ్జ వినాయకుడు మనకైతే ఈసారి అయితే అన్న వాళ్ళు అయితే తయారు చేశారు. సో కంద వరకు అయితే జబర్దస్త్ ఉన్నది. సో ఇక్కడ కూడా తొండం మీద అయితే మనకైతే 5 పడగల పాము. సో పులి చర్మమైన గంటలైనా మనకైతే రియలిస్టిక్ గా 3D లో అన్న వాళ్ళు అయితే తయారు చేశారు. సో ఇక్కడ వచ్చేసి చిట్టి ఎలుక లడ్డు పట్టుకొని. ఇది వచ్చేసి లడ్డు చేయి మనకైతే. సో అదే చేయి అయితే మనకైతే త్రిశూలం వస్తుంది అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో భారీ వినాయకుడి వచ్చేసి చాలా ట్రెండ్ అవుతున్నది ఈ ఇయర్ అయితే 2025 లో. సో అన్న వాళ్ళ షెడ్ అయితే జల్పల్లిలో కూడా ఉంది. సో అక్కడైతే మనకైతే కొన్ని విగ్రహాలు జరుగుతున్నాయి. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం మనకి ఈ విగ్రహం. సో ఇది కూడా మనకైతే సిట్టింగ్ పొజిషన్ లో దర్శనం చేస్తున్నారు. సో డిఫరెంట్ గా తొండం అయితే తిప్పారు మనకైతే అన్న వాళ్ళైతే. సో ఇది కూడా హైట్ వచ్చేసి మనకి 13 to 14 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 10 to 12 feet వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఇంకో మోడల్ ఉంది. సో ఇది కూడా కిరీటంలో అయితే మనకైతే వెంకటేశ్వర స్వామి ఫేస్ ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసి అయితే ఇంచుమించు మనకైతే 13 to 15 feet వెళ్ళిపోతుంది. సో ఇది కూడా మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది. ఇది కూడా మనకైతే శివుని రూపంలో. సో అది వచ్చేసి మనకైతే చాలా భారీ వినాయకుడు. ఇది వచ్చేసి మనకి చిన్న వినాయకుడు. సో అక్కడైతే పార్వతీమాత జటాయు మీద. సో ఇది కూడా చూసుకోవచ్చు మనకైతే శివుని రూపంలో దర్శనం చేస్తుంది. సో ఇక్కడ కూడా
పులి చర్మం, గంటలు, రుద్రాక్షలు మనకైతే డీటెయిల్గా అన్న వాళ్ళైతే తయారు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఎలుక. సో రైట్ సైడ్లో అయితే మనకైతే నంది మహారాజ్. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 13 to 14 ఫీట్స్ ఉంటుంది. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 8 ఫీట్స్ వెళ్ళిపోతుంది. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది. సో ఇది కూడా మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్. భారీ లంబోదర్ స్టైల్లో అన్నవాళ్ళు తయారు చేశారు. సో ఇది కూడా మనకు దాదాపు షెడ్కి దాక్కుతుంది, చూసుకోవచ్చు. 20 ఫీట్స్ ఉంటుంది. సో పింక్ ధోతి. సో చాలా వైబ్రెంట్ కలర్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ఇది ఫ్రెండ్స్ మన జైసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.